హాయ్ అండి. నేను ఈరోజు వంకాయ చట్నీ చేశాను. ఎలా చేశాను ఒకసారి చూద్దాం రండి. ముందుగా 2 వంకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని ఆయిల్ రాసుకొని ఇలా ఇలా కాల్చుకోవాలి. చూడండి, బ్లాక్గా వచ్చినంత వరకు కాల్చుకోవాలి. ఇలా బ్లాక్గా వస్తే లోపల వంకాయ అంతా నీట్గా ఉడికిపోద్దండి. తర్వాత చల్లనీటిలో కొంచెంసేపు ఉంచుకోవాలి. చల్లనీటిలో ఉంచుకుంటే పైన తొక్క ఉంది కదా బ్లాక్ది, అది మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఆ తొక్క మొత్తం చూడండి ఇలా వచ్చేస్తుంది. తొక్కను తీసుకున్న తర్వాత అదిగోండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మాదైతే శ్రీకాకుళం పలాస్ దగ్గర. నేను 2 వంకాయలు తీసుకున్నాను కదా, అలాగే 2 టమాటాలను కూడా తీసుకొని ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదిగోండి, ఇలాగ వంకాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మీరు ఈరోజు ఏం చేశారో కామెంట్ చేయండి. తర్వాత ఒక చిన్న పాత్రను తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెంసేపు వేగిన తర్వాత చింతపండు పులుపు కోసం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని వంకాయను కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి బాగా. మీరు ఈరోజు ఏం చేశారో కామెంట్ చేయండి. అలాగే వంకాయ చట్నీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా బాగా వేగిన వరకు అలా కలుపుకొని కొంచెంసేపు ఉంచాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అంతేనండి, అయిపోయింది. పోపు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇంకా పోపు వేగిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, అయిపోయిందండి. మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.